హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ట్రై మెథడాలజీ అంటే మనకు మ్యాథ్స్కి సంబంధించి అలాగే సైన్స్ సోషల్కి సంబంధించి మనకు 15 మార్క్స్ అయితే ఉంటాయండి. టెట్ ఎగ్జామ్లో మనకు ట్రై మెథడ్స్కి సంబంధించి 15 మార్క్స్ అయితే ఉంటాయి. సో సిలబస్ కూడా మనకు చాలా తక్కువగానే ఉంటుందండి కంటెంట్తో పోల్చుకుంటే. కాబట్టి 15 మార్క్స్ ఈజీగా మనమైతే స్కోర్ చేయొచ్చు. మీకు తక్కువ టైం ఉంది అనుకున్న వాళ్ళు వచ్చేసి ఒక్కసారి అయినా ట్రై మెథడ్స్ అయితే చూడండి. మనకు సిలబస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీగా మనము మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళైతే ప్రాక్టీస్ చేయండి. సో ట్రై మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. బెంజమిన్ పియర్స్ నిర్వచించిన ప్రకారము గణితము అంటే, సో మనకు నిర్వచనాలు కూడా ఉన్నాయి కదా గణితానికి సంబంధించి. దాంట్లో బెంజమిన్ పియర్స్ నిర్వచించిన ప్రకారము గణితం అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రమే గణితము అని మనకు బెంజమిన్ పియర్స్ అయితే నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. గణిత అధ్యయనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవర్చుకుంటారు. దీని ద్వారా పెంపొందించబడు విలువ ఏది? సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏమి అలవడతాయి? ఏకాగ్రత, అలాగే సమయపాలన, పరిశుభ్రత, అలాగే క్రమయుతం ఇవన్నీ అలవర్చుకుంటారనమాట. సో దీని ద్వారా పెంపొందించబడు విలువ ఏది అంటే క్రమశిక్షణ విలువ అండి. క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు అలాగే బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తాడు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. సో ఇది వచ్చేసి అవగాహనకు సంబంధించిందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ఏం చేస్తున్నాడు? ఇచ్చిన సంఖ్యలలో అంటే మనము నెంబర్స్ అనేవి ఇస్తే వాటిల్లో సరి సంఖ్యలేవి బేస్ సంఖ్యలేవి అని వర్గీకరిస్తున్నాడు అనమాట. సో ఇలా వర్గీకరిస్తున్నాడు అంటే అది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? అవగాహన ఉంటేనే అతను వర్గీకరణ అనేది చేయగలుగుతాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుంచి సారాంశంకు అనుసరించే గణిత బోధనా పద్ధతి ఏది? తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు అలాగే దత్తాంశం నుంచి సారాంశమునకు అనుసరించేటటువంటి గణిత బోధనా పద్ధతి ఏది అంటే సంశ్లేషణ పద్ధతి అండి. సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక గుణము. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సుదీర్ఘమైన పద్ధతి, ఆప్షన్ 2 వచ్చేసి అన్ని శీర్షికలకు సమానంగా బోధించడానికి వీలు పడకపోవచ్చు, అలాగే వేగంగా సమస్య సాధనకు వీలు కాదు, ఆప్షన్ 4 నూతన విషయాలను కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అనేసి ఇవ్వడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. విశ్లేషణ పద్ధతిలో ఉండేటటువంటి గుణం ఏది అంటే నూతన విషయాలను కనుక్కోవాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా గణిత పాఠ్య పుస్తకాన్ని మదింపు చేయనప్పుడు క్రింది వానిలో తక్కువ పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏది? అంటే మనకు ఏ సెక్షన్కి వచ్చేసి మనకు తక్కువ పాయింట్లు అయితే ఇచ్చారు అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అయితే మనకు పుస్తక రూపము మరియు వెలకు సంబంధించి వీళ్ళు తక్కువ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఎక్కువగా దేనికి ఇచ్చారంటే పుస్తకంలో ఇచ్చినటువంటి అభ్యాసాలకు, విషయానికి, అలాగే మనోవైజ్ఞానిక ఆధారాలకు వీళ్ళు ఎక్కువగా పాయింట్లు అయితే ఇచ్చారు. తక్కువ పాయింట్లు దేనికి ఇచ్చారంటే పుస్తకం యొక్క రూపానికి అలాగే వెలకి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో బోధించవలసిన ఒక అంశానికి సంబంధించిన కొన్ని భావనలు బోధించిన 2 లేదా 3 నెలల తర్వాత ముందు భావనలపై పునర్విమర్శ జరిపి మరికొన్ని భావనలను బోధించడం జరుగుతుంది. ఇది ఏ రకమైన కరికులం నిర్వహణ పద్ధతి అనేసి ఇచ్చారండి. అంటే
ఒక అంశానికి సంబంధించి వచ్చేసి 2-3 నెలలు బోధించారు, తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత దాన్ని పునర్విమర్శ చేయించి మళ్ళీ అయితే దాన్ని కంటిన్యూ అయితే చేశారనమాట. సో ఇది ఏ రకమైన కరికులం నిర్వహణ పద్ధతి అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్పిలా పద్ధతి అండి. ఇది దేనికి సంబంధించింది అంటే సర్పిలా పద్ధతి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శోధన, ప్రదర్శన, సాంఘీకరణము, వ్యవస్థీకరణ, వల్లెవేయటం అన్నవి సోపానాలుగా గల నమూనా ఏది? శోధన, ప్రదర్శన, సాంఘీకరణము, వ్యవస్థీకరణ అలాగే వల్లెవేయడం అనేవి సోపానాలుగా గల నమూనా ఏది అంటే మోరిసన్ నమూనా అండి, మోరిసన్ నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి లెక్కించుట చతుర్విధ ప్రక్రియలను మనము సులభంగా బోధించవచ్చు. ఆప్షన్ వచ్చేసి మనకు జియో బోర్డ్ నండి. జియో బోర్డును ఉపయోగించి మనం చతుర్విధ ప్రక్రియలను వచ్చేసి సులభంగా అయితే బోధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతం అనేది ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు సిద్ధాంతం అనేది ఎప్పుడు క్రియాశీలకమై ఉంటుందండి. సిద్ధాంతం వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే క్రియాశీలకమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం ఏది? వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి అంటే సమస్యలను గుర్తించడం అండి, సమస్యలను గుర్తించటం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ఇంత శాతం గుర్తుంచుకోగలము. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనం చూసి వినిన దానిలో వచ్చేసి 30%, అలాగే మనం చూసి చేసిన దానిలో 90%, మనం విని చెప్పిన దానిలో వచ్చేసి 70%, మనం చెప్పి చేసిన దానిలో 90% గుర్తుంటుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మనము చెప్పి చేసిన దానిలో మనము 90% అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పగలని వస్తువుల రిజిస్టర్ నందు నమోదు చేయు వస్తువుల వివరాలు ఏమిటి అనేసి అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్ప్రింగ్ త్రాసు అలాగే ఆప్టికల్ బెంచ్లు అండి. పగలని వస్తువుల రిజిస్టర్ అండి. ఇక్కడ బీకర్లు కానీ, పరీక్ష నాళికలు, అలాగే బ్యాటరీలు, వైర్లు కానీ, ఆమ్లాలు, లవణాలు ఇవన్నీ మనకు ఇవి వచ్చేసి పగిలేటటువంటి వస్తువులండి. బీకర్లు కానీ, పరీక్ష నాళికలు, బ్యాటరీస్ ఇవన్నీ అనమాట. సో ఇక్కడ మనల్ని ఏమడిగారు, పగలని వస్తువుల రిజిస్టర్ నందు నమోదు చేయు వివరాలు ఏవి అంటే స్ప్రింగ్ త్రాసు, ఆప్టికల్ బెంచ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి కృత్య కేంద్రీకృత సూత్రం అండి. ఇది వచ్చేసి మనకు ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు మరియు క్షేత్ర అనుభవాలకు దృష్టి అయితే పెడుతుంది అనమాట, కృత్య కేంద్రీకృత సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్, నవీన భారతదేశంలో అణు పరిశోధన పితామహుడు ఎవరు? నవీన భారతదేశంలో అణు పరిశోధన పితామహుడు ఎవరు అంటే హేమీ జే భాభా అండి, హేమీ జే భాభా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నాణెమును పైకి ఎగరవేసినప్పుడు అది అతని వెనుక పడిన ఆ రైలు యొక్క చలనము. ఈ రకపు ప్రశ్న పరీక్షించే విద్యా ప్రమాణం ఏది అనేసి ఇచ్చారండి. సో దీనికి వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణము. ఒక రైల్లో వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు అతను నాణ్యాన్ని పైకి ఎగరవేస్తే అది అతని వెనుక అయితే పడిందనమాట. సో ఇది వచ్చేసి ఆ రైలు చలనం ఏంటి అనేసి మనల్ని అడుగుతూ ఉన్నారు. సో ఇలాంటి రకపు ప్రశ్న పరీక్షించేటటువంటి విద్యా ప్రమాణం ఏది అంటే నిజ జీవిత వినియోగము. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్రోజన్ వచ్చేసి స్త్రీ, అలాగే ఇక్కడ ఖాళీ అయితే ఉంచారండి, నెక్స్ట్ పురుషుడు అనేసి ఇచ్చారు. సో ఇది ఈ రకపు ప్రశ్నల రకానికి చెందినది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాదృశ్య రూప ప్రశ్నలండి, సాదృశ్య రూప ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనివ్వడం ద్వారా
వారిలో ఎక్కువగా పెంపొందించే విలువ ఏది? విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందించే విలువ ఏది అంటే క్రమశిక్షణ విలువ అండి. క్రమశిక్షణ విలువ. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను ఇవ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందించే విలువ ఏది అంటే క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ. సో ఇక్కడైతే మనల్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదండి. వాటిల్లో భావావేశ రంగానికి చెందినది ఏది అంటే జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించటము. జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించడం ఏమవుతుంది? భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధం లేని కృత్యములు ఏవి? అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధం లేకుండా ఉండేటటువంటి విషయాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మ్యాగజైన్లు పత్రికలు చదువుతా అలాగే నిత్య నవీకరణ పొందడం వచ్చేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించిందే. అలాగే ప్రణాళిక రచన గావించినప్పుడు పిల్లవాని యొక్క పూర్వ అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ అవసరమైన పటాలను గీయు నైపుణ్యాలు సామర్థ్యాలను పొందటం, ఇవన్నీ కూడా మనకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించింది. సో సంబంధించింది ఏది అంటే మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయటం అనేది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించింది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడనమాట. ఇవి ఈ బోధనా ఉపకరణముల రకానికి చెందుతాయి. సో ఇవి వచ్చేసి మనకు త్రిమితీయ ఉపకరణాలండి. త్రిమితీయ ఉపకరణాలు. ఒక ఉపాధ్యాయుడు వచ్చేసి భూభ్రమణం అను పాఠమును నమూనాలు, అలాగే నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరిస్తూ ఉన్నాడనమాట. సో ఇది ఏ రకమైనటువంటి బోధనా ఉపకరణాలు అంటే త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించడం ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారి తీసేటటువంటి ఉపగమం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆగమన ఉపగమం అండి. విద్యార్థులు నిర్దిష్టమైనటువంటి భావనలను పరిశీలించడం ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారి తీసే ఉపగమనం ఏది అంటే ఆగమన ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అంటే చరిత్రకు అలాగే భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి జేమ్స్ హెమ్మింగ్ అండి. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక అలాగే సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు అంటే జేమ్స్ హెమ్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 చట్టంలోని ఈ అధ్యాయము ఈ సెక్షన్లో వచ్చేసి బడి యాజమాన్యం అండి. ఇక్కడ ఐడి అని పడింది. ఇక్కడ బడి యాజమాన్య సంఘం ఏర్పాటు, దాని విధుల గురించి పేర్కొనబడినది ఏది? ఆర్టీఈ చట్టంలోని అధ్యాయం ప్రకారం వచ్చేసి మనకు బడి యొక్క యాజమాన్య సంఘం ఏర్పాటు అలాగే దాని యొక్క విధులను గురించి తెలుపబడే సెక్షన్స్, అధ్యాయాలు ఏవి అంటే అధ్యాయం 4 అండి. అధ్యాయం 4 సెక్షన్ 31. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలలో చివరనున్న మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండిలో ఇవ్వబడిన ప్రశంస, సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులను ఈ విధంగా సమాధానాలు వ్రాయటకు వీలుగా ఉన్నవి అనేసి ఇచ్చారండి. సో మనకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో చివరన వచ్చేసి మనకు మీ అభ్యాసాన్ని మెరుగుపరుచుకోండి అని, అలాగే ప్రశంస, సున్నితత్వం అని కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. ఈ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పాఠ్యపుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయటకు వీలుగా ఉంటాయన్నమాట. పాఠ్యపుస్తకాల్లో ఉండేటటువంటి పరిధిని దాటి
ఆలోచించి రాయటకు వీలుగా అయితే మనకు ఈ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అని కానీ అలాగే ప్రశంస సున్నితత్వం ప్రశ్నలు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి వారలను పాఠశాలకు ఆహ్వానించుట ద్వారా విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించవచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృత్తి విలువలండి. ఇక్కడ వచ్చేసి ఇటువంటి వడ్రంగి కానీ చేనేత కుమ్మరి వారులను పాఠశాలకు ఆహ్వానించడం వల్ల వారి యొక్క జీవన విధి విధానాలను అలాగే వారి యొక్క వృత్తిపరమైనటువంటి వాళ్ళు చేసేటటువంటి పనిలో ఉండేటటువంటి లాభ నష్టాలను తెలియజేయడం వల్ల మనం పిల్లలలో ఎటువంటి విలువలను పెంపొందించవచ్చు అంటే వృత్తి విలువలను పెంపొందించవచ్చు. ఇవి వచ్చేసి మనకు ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.